టీచర్. బాగా చదువుకో ప్రీతి. చెడు స్నేహాలు చెయ్యొద్దు. జాగ్రత్తగా ఉండు. మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టాలి. అలాగే టీచర్. మా అమ్మ వచ్చేంతవరకైనా మీరుంటారేమో అనుకున్నాను. ఉండాలని నాకు ఉంది ప్రీతి, కానీ ఉండలేని పరిస్థితి. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరగాలి రేవతి. నువ్వు సంతోషంగా ఉండాలి. మా పెళ్ళయ్యే వరకైనా ఉండండి టీచర్. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సీతారాములు నీ పెళ్లి జరిపిస్తారు రేవతి. నేనెక్కడున్నా నీ పెళ్లికొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే సుమతక్కే గుర్తుకొస్తుంది టీచర్. ఈ ఇంట్లో సుమతక్క లేని లోటును మీరు తీర్చారు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం మీరు నాకు అండగా నిలబడ్డారు చలపతి. తోడబుట్టిన తమ్ముళ్ళ ఆదరించారు. సీతని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నేను నచ్చలేదని తెలుసు, నా మీద కోపంగా ఉన్నారని తెలుసు. కానీ నేనేం చేసినా నా స్వార్థం కోసం కాదు, ఈ ఇంటి మంచి కోరి చేశాను. మహాలక్ష్మి గారెక్కడా? మీరీ పరిస్థితుల్లో వెళ్లటం మహాకు ఇబ్బంది కలిగించింది, అందుకే రాలేదు. మీరంటే మహావదనికి సింపతి తప్ప జలసీ ఏమి లేదు. అందుకే మీరు వెళుతున్నారని ఫీల్ అయి రాలేదు. సరే, నేను వెళ్ళొస్తాను. సారీ, నేను వెళ్తున్నాను. దేవుడా, ఏదో ఒకటి చేసి టీచర్ గారిని వెళ్లకుండా ఆపు. ప్లీజ్ దేవుడా. ప్లీజ్ టీచర్, వెళ్ళకండి. వెళ్ళక తప్పదు సీత. ఆగండి విద్యాదేవి గారు, ఆగండి విద్యాదేవి గారు.
వెళ్ళకండి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మా ఇంట్లోనే ఉండాలి విద్యాదేవి గారు. ఏమంటున్నా మహా? ఎందుకు ఆవిడ వెళ్ళొద్దంటున్నా? సడన్ గా ఈ డెసిషన్ ఏంటి మహా? లాస్ట్ మినిట్ లో విద్యాదేవిని ఎందుకు ఆపుతున్నావు? నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించాను. విద్యాదేవి గారిని పంపించేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ ఆవిడ మన ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు కదా వదిన. కాలనీ వాళ్ళందరూ ఆవిడ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు కదా. అవును మహా, ఆవిడింకా ఇంట్లో ఉంటే అనవసరంగా బావగారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరు ఏమనుకుంటే మనకే. జన ఎలాంటి వాడో, విద్యాదేవి గారు ఎంత మంచివారో మనకి తెలుసు. వీళ్ల మీద నాకు నమ్మకం ఉంది. బయట జనాలకు నమ్మకం లేదు కదా మహా? వాళ్లతో మనకి పని లేదు జన. ఇప్పుడు విద్యాదేవి గారిని పంపించేస్తే వాళ్ళ అనుమానాల్ని నిజం చేసినట్టవుతుంది. మీ ఇద్దరిని అవమానించినట్టవుతుంది. అది కాదు మహా, ఆవిడ వల్ల వద్దర్చన, నువ్వింకేం చెప్పొద్దు. విద్యాదేవి వల్ల మనకి మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. లేదు వదిన, ఆవిడుంటే చెడు జరుగుతుంది. జరగదు. ఎవరు ఏం చెప్పినా నా అభిప్రాయాన్ని మార్చుకోను. విద్యాదేవి గారు మన ఇంట్లో ఉండి తీరాల్సిందే. పిన్ని, థ్యాంక్స్ పిన్ని. టీచర్ గారి గురించి చాలా గొప్పగా ఆలోచించారు. టీచర్ గారు నాపి చాలా మంచి పని చేశారు పిన్ని. ఈ ఇంట్లో జరిగే ట్విస్టులు గెస్ట్ చేయడం చాలా కష్టం. నువ్వెంత పెద్ద ట్విస్ట్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు చెల్లాయ్. ఇందాక మీరన్న మాటలు నిజంగా మీ గుండెల్లో నుంచే వచ్చాయా వదినా? మనస్ఫూర్తిగానే అంటున్నారా? హార్ట్ఫుల్గానే చెప్తున్నాను. విద్యాదేవి గారు ఈ ఇంట్లో ఉండటమే రైట్. ఇంత జరిగాక నేనింకా ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు. నన్ను వెళ్ళనివ్వండి. లేదు టీచర్, మీరు ఉండాలి, ఇక్కడే ఉండాలి. మీ వాళ్ళని కలిసే వరకైనా ఉండాలి. వద్దు సీత, నేనుంటే ఏదో ఒక సమస్య వస్తుంది. ఏ సమస్య వచ్చినా మేం చూసుకుంటాము అమ్మా. దయచేసి ఉండండి. మీరుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది టీచర్. ప్లీజ్ ఉండండి. నేనిక్కడ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. మీరు ఉండటం వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు విద్యాదేవి గారు. పిల్లలు ఉండమని అడుగుతున్నారు కదా, ఉండండి. ఆవిడ వెళ్తానంటే వెళ్ళనివ్వు మహా, ఎందుకు ఆపుతున్నావు? నువ్వు నోర్మి అర్చన. ఎందుకని వదిన? ఆవిడ వెళ్ళిపోతే మంచిదే కదా. మంచిది కాదు. ఆవిడ ఇక్కడుంటేనే మంచిది.
వదిన ఉండమంటుంది కదా, ఉండండి టీచర్. మా చెల్లాయి మిమ్మల్ని ఆపడం దైవ నిర్ణయం టీచర్, దీన్ని కాదనకండి. అవును టీచర్, ఉండిపోండి. మీ వల్ల అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎవరికి చెడు జరగదు. అది కాదు సీత. మీరు ఇంకేం చెప్పకండి విద్యాదేవి గారు. మీరు మా ఇంట్లోనే ఉండాలి. వెళ్తాను అంటే నా మీదొట్టే. మీ బ్యాగ్ ఇవ్వండి. అర్చన, విద్యాదేవి గారి బ్యాగ్ తన రూమ్లో పెట్టు. ఇటువంటి పిన్ని, నేను పెడతాను. రండమ్మా, లోపలికి వెళ్దాం. వెళ్ళండి టీచర్. రండి టీచర్, రండమ్మా. రండి టీచర్. నీకేమైనా పిచ్చి పట్టిందా మహా? నీ ఒంట్లోకి దైవమైనా దూరిందా? ఎంతో కష్టపడి ఆ విద్యాదేవిని బయటికి పంపించే ప్లాన్ చేశావు. నేను అంతకంటే ఎక్కువ కష్టపడి ఆ ప్లాన్ని అమలుపరిచాను. ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ విద్యాదేవి వెళ్ళిపోతుంటే ఆఖరి నిమిషంలో అసలెందుకు ఆపావు? ఆవిడ మంచిదని, ఇంట్లోనే ఉండాలి అని అసలెందుకు చెప్పావు? నీ మీద ఒట్టు పెట్టుకొని మరి ఆ విద్యాదేవిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? చెప్పు మహా, ఎందుకు అంతా పాడు చేశావు? నాకొస్తున్న కోపానికి నిన్ను లాగిపెట్టి కొట్టాలనుంది. కొట్టర్చన. ఏంటి మహా? నీ ప్లేస్లో నేనున్నా ఇలాగే రియాక్ట్ అవుతాను. నిన్ను కొట్టే ధైర్యం నాకు లేదు, కానీ ఎందుకలా ప్రవర్తించావో చెప్పు మహా. ఆ విద్యాదేవిని నువ్వు నిజంగా క్షమించేశావా? తను మంచిదని నువ్వు నమ్ముతున్నావా? తన వల్ల నీకు ఏ సమస్య రాదు అని అనుకుంటున్నావా? ఇందాక కొరియర్లో నాకొక లెటర్ వచ్చింది. అదే అంతా తారుమారు చేసింది. లెటరా? ఏం లెటర్? ఎవరు రాశారు? సుమతి. సుమతి అక్క నీకు లెటర్ రాసి పంపించిందా? ఎందుకు మహా? ఇదే లెటర్, చదువు. మహాలక్ష్మి, నేను సుమతిని. నేను చనిపోయి ఉంటానని నువ్వు చాలా రోజులు ఆనందంగా ఉన్నావు. కానీ నేను బతికే ఉన్నానని తెలిసినప్పట్నుంచి నీకు రాత్రి పగలు నిద్ర లేకుండా ఉందని నాకు తెలుసు. నా భర్త మీద, నా ఇద్దరి పిల్లల మీద నీది కపట ప్రేమని నాకు బాగా తెలుసు. అది నిరూపించటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇంతకాలం నిన్ను నమ్మి మోసపోయామని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే ఆలోచిస్తున్నాను. విద్యాదేవి టీచర్ చాలా మంచి మనిషి. రామ్, ప్రీతి, సీతల్ని సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే ఆమె మీద పగ పెంచుకొని బయటికి పంపించాలని చూస్తున్నావు. నేను నా ఇంట్లోకి రాకపోయినా ఇంట్లో పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నాను. విద్యాదేవి టీచర్ బయటికి పోకుండా మర్యాదగా ఆపు, లేకపోతే సీన్లోకి నేనెంటర్ అవ్వాల్సొస్తుంది. నేనొస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సొస్తుంది. జాగ్రత్త. ఇట్లు సుమతి. ఏంటి మహా ఇది? సుమతక్క ఇలా లెటర్ రాసిందా? ఇది నిజంగా తనే రాసిందా? సుమతి హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు. తనే రాసింది. అవును,
ఆ విద్యాదేవి మీద సుమతక్కకు ఎందుకంత కన్సర్న్ మహా? నేననుకోవడం, సుమతి బ్రతికి బయటపడ్డాక ఈ విద్యాదేవి పరిచయం అయి ఉంటుంది. సుమతి ఈ ఇంట్లోకి రాలేక దీన్ని పంపించుంటుంది. మరి విద్యాదేవిని పంపించేస్తే సుమతక్క ఇంట్లోకి వస్తానని లెటర్లో రాసింది. అందుకే కాస్త తగ్గి ఆ విద్యాదేవిని ఇంట్లోకి పిలిచాను. సుమతక్క ఇంట్లోకొస్తే నీ పని ఈజీ అయిపోతుంది కదా మహా. తన్ని నువ్వు వెంటనే చంపేయచ్చు కదా. ఎందుకు భయపడ్డావు? నేను భయపడలేదు, జాగ్రత్త పడుతున్నాను. సుమతి ఎక్కడుంటుందో ఎలా వస్తుందో తెలీదు. అది దొరకక ముందే నా గురించి జన రామ్ ప్రీతిలకి తెలిసిందంటే నాకు కష్టమవుతుంది. అందుకే అది ఎక్కడుందో కనిపెట్టి దాని పని పట్టి ఆ తర్వాత ఈ విద్యాదేవి సంగతి చూస్తాను. అప్పటి వరకు విద్యాదేవిని ఇంట్లోనే ఉండని. ఏంటో మహా, ఆ టీచర్ని పంపించేసి ఆ సీతను ఒంటరిదాన్ని చేద్దాం అనుకున్నావు. సుమతి అక్క వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ పాటికి అక్కడి సీత పండగ చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది సీత? విద్యాదేవి టీచర్ వెళ్ళిపోయిందా? లేదు నాన్న, నేను వేసిన స్కెచ్ పని చేసింది. అంటే విద్యాదేవి గారిని వెళ్లకుండా ఆపేశావా? నేను ఆపలేదమ్మా, మహాలక్ష్మి అత్తయ్య ఆపింది. ఆవిడే కదా విద్యాదేవిని పంపించాలని చూసింది. మళ్ళీ ఆవిడే ఎందుకు ఆపింది? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్యా. నన్ను వెళ్ళగొట్టాలని చూసిన మహాలక్ష్మి నన్ను ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్ళింది? ఏమో, అంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగింది సీత? మీరందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాను, వినండి. టీచర్ని ఇంట్లో నుంచి పంపించాలని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఒకసారి టీచర్ మీద బ్రేస్లెట్ దొంగతనం మోపి బయటికి పంపించాలనుకున్నారు. అప్పుడు నేను అడ్డుపడ్డాను. బ్రాస్లెట్ కనిపించింది పిన్ని, ఆవిడ బ్యాగ్లోనే దొరికింది. ఆ రోజు బ్రేస్లెట్ దొంగతనం చేసి నన్ను ఇరికించింది అర్చన అని వీడియో ప్రూఫ్తో నిరూపించావు. ఆ తర్వాత ప్రీతి హర్ట్ అయిందని ఇంకోసారి మిమ్మల్ని బయటికి పంపించారు. అప్పుడు రామ్ సహాయంతో టీచర్ని మళ్ళీ ఆ ఇంట్లోకి తీసుకెళ్ళావు. ఇప్పుడు ఏం చేశావో చెప్పు సీత. ఎలా మీ మహాలక్ష్మి అత్తయ్యతో టీచర్ని ఆపించావు? టీచర్ను బయటికి పంపించాలని మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య కలిసి వీధిలో వాళ్ళ చేత టీచర్ గారికి జనార్దన్ మావయ్యకు సంబంధం ఉందని చెప్పుకుంటున్నారని నేను కనిపెట్టాను. ఈసారి నేను చెప్పినా రామమ్మ చెప్పినా మహాలక్ష్మి అత్తయ్య వినరని నాకు అర్థమైంది. అందుకే మహాలక్ష్మి అత్తయ్య ఊహించని మనిషితో నేను చెప్పించాను. ఎవరు సీత ఆ మనిషి? సుమతి అత్తమ్మ నాన్న. సుమతి వచ్చి మహాలక్ష్మితో చెప్పిందా? అత్తమ్మ రాలేదమ్మా, అత్తమ్మ రాసిన లెటర్ వచ్చింది. నేను మహాలక్ష్మికి ఎప్పుడు లెటర్ రాశాను? సుమతికి విద్యా టీచర్ గురించి తెలుసా? తెలీదు. మరి లెటర్ ఎలా రాసింది? ఆ లెటర్ రాసింది అత్తమ్మ కాదమ్మా, నేను. నువ్వు సుమతి రాసినట్టు లెటర్ రాసావా? అవును టీచర్. మా ఇద్దరు అత్తలను దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యి సుమతి అత్తమ్మ రాసినట్టుగా మహాలక్ష్మి అత్తను బెదిరిస్తూ లెటర్ రాశాను.
టీచర్ను బయటికి పంపితే నేను ఎంటర్ అయ్యి నీ తోలు తీస్తాను అని సుమతి అత్తమ్మ రాసినట్టుగా రాశాను. మహాలక్ష్మి అత్తయ్య ప్లేట్ మార్చేసింది. సుమతంటే మహాలక్ష్మికి అంత భయమా? వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. సుమతి గురించి మహాలక్ష్మి భయపడుతుందంటే సుమతి విషయంలో మహాలక్ష్మి ఏదో తప్పు చేసుంటుంది. అవునన్నయ్య, మహాలక్ష్మి నాకు తీరని అన్యాయం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. నాకు మొదటి నుంచి మహాలక్ష్మి అత్తయ్య మీద ఆ డౌట్ ఉంది నాన్న. సుమతి అత్తమ్మ మాయం అవ్వడానికి, మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టకపోవడానికి కారణం మహాలక్ష్మి అత్తయ్య అని నా అనుమానం. అది నిజం సీత. మహాలక్ష్మి వల్లే నేను నా ఇంటికి దూరమయ్యాను. ఇప్పటికీ నేనెవరో చెప్పుకోలేకపోతున్నాను. అంటే సుమతి అంటే మహాలక్ష్మికున్న భయాన్ని టీచర్ గారి కోసం అలా వాడుకున్నాం అన్నమాట. నువ్వు అసాధ్యరాలివి సీత. మీ సుమతత్తమ్మ పేరు చెప్పి మహాలక్ష్మి అత్తయ్యను భయపెట్టావు. అవును సీత, సుమతి హ్యాండ్ రైటింగ్ మహాలక్ష్మి గుర్తుపడుతుంది కదా, అదెలా మేనేజ్ చేశావు? సింపుల్ టీచర్. సుమతి అత్తమ్మ రాసిన డైరీ నా దగ్గర ఉంది. అందులో ఉన్న అక్షరాలను చూసి అలాగే లెటర్లో రాశాను. మహాలక్ష్మిని బాగానే మాయ చేశావు. అవును టీచర్. సుమతి అత్తమ్మ నాతో లేకపోయినా పరోక్షంగా ఇలా సహాయం చేస్తూనే ఉంది. అత్తమ్మ త్వరగా కనిపిస్తే బావుండు. ఆ రోజు త్వరలోనే వస్తుంది సీత. మీ నోటు వాక్కు ఫలించి మా చెల్లెలు త్వరగా రావాలమ్మా. సుమతోదిన వస్తే ఈ ఇంట్లో సీతకు ఏ సమస్య ఉండదు. ఆ మహాలక్ష్మి గర్వం, అహంకారం అన్నీ సుమతి అణిచేస్తుంది. తప్పకుండా వదినా. నేనెవరో అందరికీ చెప్పాక ఆ ఇంట్లోంచి మహాలక్ష్మిని పంపించేసి ఆ ఇంటిని సీతా నిలయంగా మార్చేస్తాను. ఛ! సీత చేతిలో దారుణంగా మోసపోయాను. ఛా! సీత నిన్ను మరీ ఇంత వెర్రి పుష్పాన్ని చేసిందేంటి మహా? నువ్వేదో తెలివైందానం అనుకున్నాను. ఆ సీత చేతులు ఇంత చిత్తుగా ఓడిపోయావా? చి 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 చి. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకొకట్లేదు. నువ్వు చచ్చిపో మహా, చచ్చిపో. అర్చన, సీత చేసిన చీటింగ్ నీకు చెప్పింది నన్నిలా దెప్పి పొడవడానికి కాదు. అంటే మహా, నువ్వు ఆ సీత చేతిలో ప్రతిసారి ఎదురుదెబ్బ తింటున్నావు కదా, అది నాకే అవమానంగా ఉంది. నీకెలా ఉందో? ఉన్న పొలంగా ఆ సీతని షూట్ చేసి చంపాలన్నంత కోపంగా ఉంది. హ్మ్. షూట్ చేయటానికి నీ దగ్గర గన్ కూడా లేదు కదా మహా. ఆ సీత దాన్ని కూడా విరిచేసింది కదా. నేను సీరియస్గా ఉంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? లేదు మహా, నాకు కూడా ఆ సీత మీద పీకల దాకా కోపం ఉంది. పద, ఇప్పుడే వెళ్ళి ఆ సీత చేసిన మోసాన్ని అందరికీ చెప్పేద్దాం. ఎందుకు? మళ్ళీ అందరి ముందు నేను ఫూల్ అవ్వడానికా? కాదు మహా, ఆ లెటర్ రాసింది సుమతి అక్క కాదు, ఆ సీత ఆడిన నాటకం అని చెప్పేద్దాం. ఆ లెటర్ గురించి ఈ ఇంట్లో నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సుమతి రాసిన లెటర్ చూసి నేను విద్యాదేవిని ఆపానని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ లెటర్ రాసింది సుమతి కాదు సీత అని చెప్తే మన గుట్టు మనమే బయట పెట్టుకున్నంత దరిద్రంగా ఉంటుంది. నేను అంత దూరం ఆలోచించలేదు మహా. ఆలోచిస్తే నువ్వు ఇలా ఎందుకుంటావు? ఆలోచించి మాత్రం నూచించిందేంటి? ఏంటంటున్నావు? అబే ఏం లేదు మహా. ప్రస్తుతానికి మనం అన్నీ మూసుకొని ఉండాలా అని. ఇంత మోసం చేసిన ఆ సీతను ఊరికి వదిలేయాలా? దాన్నెందుకు వదిలేస్తాను? టైం చూసి దెబ్బ కొడతాను.
దాన్ని దెబ్బ కొట్టబోయి మళ్ళీ మళ్ళీ మనమే దెబ్బతింటున్నాం. ఈసారి నేను కొట్టబోయే దెబ్బ సీతకు చావు దెబ్బ అవుతుంది. జన్మలో అది నా జోలికే రాదు. హ్మ్, ఈ మాట మొదట్నుంచి అంటూనే ఉన్నావు, కానీ ఆ సీత వస్తూనే ఉంది. నా మీద సెటైర్లు ఆపుతావా? సీత చీట్ చేస్తే చేసింది, కానీ నాకొక రిలీఫ్ అయితే దొరికింది. ఆ లెటర్ సుమతి రాయలేదు అంటే సుమతికి విద్యాదేవికి కనెక్షన్ లేదు అన్నమాట. కానీ ఆ సీతకు విద్యాదేవికి బాండింగ్ ఉంది కదా. ఈ మంత్ ఎండుకు సీతకు ఎన్ కార్డు పడబోతోంది. మన సీత సామాన్యురాలు కాదండి. మొత్తానికి సుమతిని అడ్డుపెట్టుకుని విద్యాదేవిని వెళ్లకుండా ఆపేసింది. మరి నా కూతురా మజాక సీతకన్నీ నా తెలివితేటలే వచ్చాయి. అబ్బో, మరి ఆ లెటర్ ఐడియా మీరు ముందే ఎందుకు ఇవ్వలేదో? నేను చెబుదాం అనుకునే లోపు సీత చేసేసింది. అమ్మా, నాన్న, మీరిద్దరూ నేను చెప్పిన పని ఒకటి కాదనకుండా చేయాలి. నువ్వు చెప్పడము మేం కాదండమునా? ఏం చేయాలో చెప్పవే. నువ్వు మాకంటే కూడా తెలివిగా ఆలోచిస్తావు సీత. నువ్వు చెప్పింది ఏదైనా మేం వింటాం. నేను మధు అక్కకి ఫోన్ చేయాలి అనుకుంటున్నాను. మీరు కూడా అక్కతో ప్రేమగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడను సీత? అది కూడా మా కూతురే కదా. అంటే ఈ మధ్య అక్కకు మీకు గ్యాప్ వచ్చింది కదమ్మా. మధు మమ్మల్ని దూరం పెట్టింది కానీ మేము నీ గురించి ఎలా ఆలోచిస్తామో మధు గురించి కూడా అలాగే ఆలోచిస్తాం సీత. అక్క ఇంతకు ముందులా లేదు నాన్న. ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చింది. మీరే చూస్తారుగా. హలో, నేనక్క సీతను. తెలుసులేవే, ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను. నీ పరిస్థితి ఏంటి? నా గురించేం అడుగుతావులే. ఇంట్లో ఉన్న బియ్యాన్ని బయట పారబోసుకుని ఆ తర్వాత ఆకలేసినప్పుడు వాటి విలువ తెలిసొచ్చి తిరిగి ఏరుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి. అలా అంటున్నావేంటక్క? ఇంకెలా చెప్పనే నా బాధ. మూర్ఖత్వంతో, తెలియని తనంతో నా మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకున్నాను. వాళ్ళ విలువ తెలిసొచ్చి ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వు మంచిదానివక్క, నీకేం కాదు. నన్ను ఓదార్చడానికి అలా అంటున్నావు గాని ఇన్నాళ్ళు నేను ఎలా ప్రవర్తించానో, నిన్ను, అమ్మ, నాన్నల్ని ఎన్నెన్ని మాటలు అన్నానో నీకు తెలీదా? అదంతా మర్చిపో అక్క. ఇప్పుడు అమ్మా నాన్న నా దగ్గరే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. హలో మధు, నాన్నా, ఎలా ఉన్నావురా? ఐమ్ సారీ నాన్నా. సారీ ఎందుకే? ఇప్పుడు ఏవైందని? నేను చాలా తప్పులు చేశానమ్మా. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. అలా ఎప్పుడు అనుకోవద్దు మధు. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. చూడు మధు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అది చాలు మధు. ఇక నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ సంతోషం నాకు కనిపించట్లేదమ్మా. నా చుట్టూ బాధలే ఉన్నాయి. అవి తాత్కాలికం తల్లి. నీ చెల్లెలు సీతను చూడు. ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడి ఎదిరించి పోరాడుతుంది. సీత దగ్గర మీరున్నారు నాన్న, కానీ నా దగ్గర ఎవరూ లేరు. నేను ఒంటరిదాన్నయ్యాను. లేదు మధు, మేం నీకు దూరం అయ్యామని నువ్వెప్పుడూ అనుకోవద్దు. మాకు సీతెంతో నువ్వు కూడా అంతేనే. మేమెప్పుడూ మీ ఇద్దరి గురించే ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు ఒంటరిదాను కాదమ్మా. నీకు మేమంతా ఉన్నాం. మనందరం ఒకటి. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాన్న.
త్వరలోనే ఊరికొచ్చేస్తాం మధు. అప్పుడు మీ ఇంటికొచ్చి కలుస్తాం. సరేనమ్మా మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.